హలో, కొత్త సూపర్ మార్కెట్ ఓపెనింగ్ అవుతుంది. ఇక్కడ కార్ అయితే రోల్స్ రాయ్ అవుతుంది. యాక్చువల్లీ మేమైతే ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. ఇక పోయే రూట్లో ఇక్కడ లుల్లు సూపర్ మార్కెట్ అయితే ఓపెనింగ్ అయితే అవుతుంది. సో మన ఇండియన్ అతను యూసఫ్ భాయ్, టాప్ రిచెస్ట్ ఇన్ యూఏఈ, ఆయన నేనైతే చూస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. యా, లెట్స్ చెక్ ఇట్ అవుట్. అందరూ అయితే ఇంత పబ్లిక్ ఉన్నారు. ఓ ఫుల్ మంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇక చూద్దాం. రోల్స్ అయితే వెయిట్ ఉంది, ఆయన కారే, అది పర్సనల్. ఇక చూస్తున్నాం. ఇదేంటి సూపర్ మార్కెట్ ఇప్పుడు ఓపెన్ అయింది, ఫస్ట్ టైము ఇంత పబ్లిక్ చూస్తున్నా. ఏంటి ఇది కొత్త సూపర్ మార్కెట్ ఇప్పుడే ఫస్ట్ ఓపెనింగ్ అవుతుంది. మేమైతే ఎంటర్ అవుతున్నాము. लेट्स सी. सुमन, यस आ जाओ. हम लोग क्या लेंगे अभी? మటన్ మటన్ అయితే షాపింగ్ చేద్దాం, చూద్దాము. ఇండియా మటన్ అయితే లుల్లులో బాగుంటుందని చాలామంది విన్నారు. అండ్ చూద్దాం ఒకసారి. అయితే ఫస్ట్ ఇక ఫుల్ పబ్లిక్. నాకు తెలిసి యూసఫ్ భాయ్ ఉందనుకుంటా లోపల, అంటే ఓనరు. ఆయన గురించి తర్వాత చెప్తా. నాకు తెలిసి యూసఫ్ భాయ్ పైన ఉన్నా కూడా ఇక ఆయన ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఆయన అంటే దుబాయ్లో అంటే చాలామంది, దుబాయ్లో కాదు యూఏఈ మొత్తంలో చాలామంది లవ్. ఎందుకంటే ఆయన స్టార్టింగ్లో ఒక కేరళ చిన్న కుటుంబం నుంచి డ్రైవర్ లాగా వచ్చిండు. ఇక డ్రైవర్ నుంచి ఇక చిన్న సూపర్ మార్కెట్ ఓపెన్ చేశాడు. ఆ సూపర్ మార్కెట్ నుంచి ఎన్నో దగ్గర 50 కన్నా ప్లస్ సూపర్ మార్కెట్లు, మళ్ళీ గోల్డ్, మళ్ళీ మనీ ఎక్స్చేంజ్ అన్నీ ఓపెన్ చేశాడు. అర్బాబ్ అంటే లోకల్ వాళ్ళకి చాలా అంటే చాలా క్లోజ్. అసలు ఆయన చూస్తే చాలామందికి ఇన్స్పిరేషను. అందుకే మన న్యూస్ ఛానల్స్ చూపిస్తారు యూసఫ్ భాయ్ దుబాయ్ టాప్ రిచెస్ట్, యూఏఈ టాప్ రిచెస్ట్ అని. ఇక అట్లుండి లైఫ్. ఇక మనకు కూడా లైఫ్ ఎట్లా ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు. ఇక్కడ చూసిన కూరగాయలు ఎంత నీట్గా పెట్టినారు. ఇక మర్చెండైజర్స్కి మెచ్చుకోవాలా, అంటే అంత నీట్గా అరేంజ్ చేసారు. ఇక ఎవ్రీడే ఇట్లానే నీట్గా అరేంజ్ చేస్తే బాగుంటుంది. చాలామంది మ్యాక్సిమం చేస్తారు. ఇక ఫ్రూట్స్, వెజిటబుల్స్ కదా. ఇక ద కిచెన్ బ్లూబెర్రీస్ 125 grams, 4.95 ఫిల్స్. మాకు సూపర్ మార్కెట్లో ఇట్లా రెడీ టు ఈట్ అంటే అన్ని వండినవి మాకు ఇట్లా ఉంటుంది. సో సేమ్ రెస్టారెంట్ లాగానే. ఎప్పుడన్నా వండలేని సిచ్యువేషన్ ఉంటే ఇట్లా వండుకొని తీసుకొని పోయి రూమ్లో పోయి ఏం చేస్తాము ఎప్పుడన్నా. ఇక్కడ పాకిస్తాన్ మటను, అది 29 grams ఉంది. 50 grams మటను ఇండియాది. ఇక చికెన్ అయితే ఆల్మోస్ట్ 14 grams ఉంటుంది బయట, 13 grams. ఇక 9 grams ఉంది ఫ్రెష్ చికెన్. చాలా అంటే చాలా తక్కువ. ఓపెనింగ్ డే సేల్, అదే ఓపెనింగ్ ఆఫర్. ఇట్లా ఓనర్ వచ్చేసి మలబార్ అతను యూసఫ్ భాయ్. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పినాగా మీకు. ఆయన వచ్చేసి మీటింగ్లు ఉండు, ఆయన కలుస్తుంది కానీ చాలా టైం అవుతుంది. ఇక మేమైతే షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోతాము. फ्रेश मिला? क्या क्या लिया? कोरियन ईयर, ये बैगन बैगन है, ये इंडियन का पक्का. ये धनिया है, धनिया, ये अच्छा है. और ये इसको साग बोलते हैं, कौन सा मेरे को मालूम नहीं. తాగుంటాను भाई బొంగు, బాగా తింటాను, పడుకుంటాను. మటన్ లేదనా? మటన్ ఆల్రెడీ చికెన్ లేదు కలకెళ్ళి. అంటే ఒక చికెన్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే మటన్ తీసుకుంటున్నాము. అలా ఫుల్ మొత్తం లెగ్ తీసుకోవాలంట. ఇవి కట్ చేసినవి ఉన్నాయి. ఇక ఏది మంచి కట్ చేసినారో అది మంచిగా తీసుకుంటాము. క్యాలేంగే 23 dirhams ఉంది, ½ kg. ఇక ఇండియన్ మటనే తీసుకుంటాం మేము మ్యాక్సిమము. ఇక పాకిస్తాన్ మటన్, కెన్యా మటన్ ఉంటాయి కానీ కొంచెం టేస్ట్ అలాగే వస్తుంది. అందుకనే ఇండియా మటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇక లుల్లు అయితే ఒరిజినల్ ఇండియా మటన్ ఉంటుంది. कौन सा कटिंग सही है? ये बड़ा कटिंग है ना, वो छोटा कटिंग जाके कट कर देगा, कट करेंगे. ठीक है, ले लो. ये ले लेता हूँ. हाँ ले लो. ये కుకుంబర్ తీసుకున్నాము, ఫ్రెష్ ఉన్నాయి. ఎందుకంటే మనము వేడి తింటే పక్కా ఇది వెజిటేబుల్స్ అయితే పక్కా తినాలా. ఇదన్నా తినాలా చల్లదనము. ఇది తీసుకున్నాం మనము. ఎక్కువ గల్ఫ్ కంట్రీస్ మ్యాక్సిమం ఫ్రెష్ తింటాము. ఎందుకు అంటే మనకి ఇండియాకి యూఏఈకి అన్నీ నియరెస్ట్ ఉంటాయి. సో మాకు మ్యాక్సిమం ఎక్స్పోర్ట్ అయితే వస్తాయి. చూసినారు ఆ వెజిటేబుల్స్ అంటే ఫ్రెష్ ఉన్నాయి, అన్నీ ఇట్లా ఫ్రెష్ ఉంటాయి. అయ్యోలో వెజిటేబుల్స్ ఎంత ఫ్రెష్ ఉన్నాయో చూసినారా.
లీవ్స్ కర్డ్ లీవ్స్ మొత్తం మనం అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది మొత్తం అన్ని బ్లాగ్లో అట్లా అయిపోతుంది. ఎప్పటికప్పుడు నీట్నెస్ మెయిన్ క్లీన్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే హైజీన్ ఇంపార్టెంట్. మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కుకుంబర్ తీసుకున్నా కదా, ఇది ఎంత ఉంటుందో తెలియదు. ఆటోమేటిక్ వాళ్ళకి మెషిన్లో వేస్తారు, ఆటోమేటిక్ ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోలు ఇస్తారు. రౌండ్ ఫిగరు మనకి ఇంటికాడ అయితే హాఫ్ కేజీ, పావు కిలో అట్లా ఉంటుంది రౌండ్ ఫిగర్. ఇక్కడ అట్లేముంటుంది, ఎన్ని గ్రామ్స్ ఉంటే అన్ని గ్రామ్స్కి ప్రైస్ వస్తుంది ఆటోమేటిక్. ఇదైతే మంచిగా ఉంది నాకైతే. ఆల్మోస్ట్ 1.95 1 కిలో అయింది ఎగ్జాక్ట్లీ. ఇది 996 గ్రామ్స్. ఇది చైనా యాపిల్, అంటే యూఎస్ఏ యాపిల్, ఫ్రాన్స్, మళ్ళీ ఇరాను, అట్లా ఏ కంట్రీస్ ఉంటే ఆ కంట్రీస్ పక్కా ఒరిజినల్ ఉంటాయి, మిక్సింగ్ ఏముంది. టేస్ట్ చూస్తే మనకు తెలిసిపోతుంది. చూసుకుంటే న్యూజిలాండ్ ఉంది, సర్బియా, ఇటలీ. ఇవాళ పొద్దున్న లేచి ఎవరి ముఖం చూసినా వేలా విశేషం. ఒక బ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఇంకో బ్లాగ్కి చేస్తున్నా. ఇక బెటరే. ఇక ఇక్కడ బ్రెడ్ అయితే ఆఫర్ ఉంది మంచిగానే. ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగానే ఉంటాయి ఫ్రెష్. లుల్లు వీ క్యాన్ ట్రస్ట్. యూఏఈ మొత్తంలో లుల్లు, మళ్ళీ చోయిట్రామ్స్ ఏదైనా కానీ ఒరిజినల్ అవుతారు. ఇక నెక్స్ట్ ఇంకా వేరే వేరే సూపర్ మార్కెట్ కూడా మంచిగా ఉంటాయి, కానీ ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తారు. ఇప్పటికీ పాత వాళ్ళని అడగండి, గల్ఫ్ కంట్రీ మటన్ ఎక్కడ బాగుంటుంది అంటే లుల్లు అని అంటారు, చోయిట్రామ్స్ అని అంటారు. ఇక అట్లుంటుంది. दिखाओ कौन सा फिश है, कौन सा फिश? तिलापिया. మంచిగా ఉంది ఆఫర్ అయితే. తిలాపియా 690 ग्राम ले रहे अभी. ఈ ఫిలిపీన్స్, మళ్ళీ బెంగాలీ, తమిళ, కేరళ వాళ్ళు ఎక్కువ ఫిష్ తింటారు. ఇక నాకు కూడా అలవాటు అయిపోయింది, ఇక తిందాం. ఆఫర్ అయితే ఉంది అందుకని తీసుకుంటున్నాం వాడు. ఫిష్ అయితే ఫ్రెష్ ఉన్నాయి, నేను చూడగానే చెప్పవచ్చు అదే ఫ్రెష్ కాదు. ఆ సీక్రెట్ ఏంటో మా మత్స్యకారు చెప్పి నాకు, మా రూమ్మేట్ ఉండే ఒకప్పుడు. ఇక అన్ని ఫిషెస్కి ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక అన్నిటికన్నా కింగ్ అంటే సాల్మన్ ఫిష్, కింగ్ ఫిష్ ఉంటుంది అదే అలాగా. ఇక సాల్మన్ ఫిష్ అయితే అన్నిటికన్నా చాలా అంటే చాలా ప్రోటీను. ఇక తినొచ్చు కానీ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 70 గ్రామ్స్ ఉంటుంది పర్ కేజీ. 100 గ్రామ్సే 12 గ్రామ్స్ ఉంటుంది. దాని బదులు కిలో చికెన్ వస్తుంది. కిలో చికెన్లో 30 అంటే 200 గ్రామ్స్కి ఆల్మోస్ట్ 30 గ్రామ్స్ వస్తుంది ప్రోటీన్, అదే ఎక్కువ. ఇక్కడ బుచ్చర్స్ అయితే చాలా అంటే చాలా బిజీ ఉన్నారు. ఇక బుచ్చర్కి అయితే దుబాయ్లో ఫుల్ జాబ్స్ ఉంటాయి. ఇక ఆల్మోస్ట్ మా షాపింగ్ వచ్చేసి 68 dirhams అయింది. ఇంకా తక్కువ మా రూమ్మేట్స్ ఇంకా లేరు. ఇక మా రూమ్మేట్స్ మా ఊళ్ళో నేను తీసుకొని మళ్ళీ వస్తాను నేను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పాలంటే, మీకు ఎలక్ట్రానిక్స్ గురించి కావాలంటే మీరైతే కమెంట్ చేయండి, ఇంకో బ్లాగ్ అయితే చేస్తా. సో ఇంకా మంచిగా అయ్యేటట్టు చేస్తాను మీకు. సో ఎలక్ట్రానిక్స్ తక్కువ ఉంటాయి. ఇక కూరగాయలు అనేది కొంచెం ఎక్స్పెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేర్ చేసుకుంటే. మేము ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మటన్ తీసుకున్నాము, 50 dirhams పర్ కేజీ ఉంటే మన ఇండియన్ కరెన్సీలో 1100 dirhams ఉంది. మన ఇంటికాడ అయితే 800-700 రూపీస్కి అయితే దొరుకుతుంది. ఇక కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అంత శాలరీస్ వస్తాయి. సో కొంచెం ఇక ఖర్చు చేయటం, తిండికి ఖర్చు చేయాల్సిందే కదా, ఇంకో ఆప్షన్ లేదు మాకు. ఇకైతే కమెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు బ్లాగ్స్ అయితే వేస్తారు దుబాయ్ నుంచి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే యూఏఈ నుంచి అయితే తీసుకొని వస్తా, ట్రై చేస్తా. రైట్ మళ్ళా సుమన్ इधर है भाई, सब्सक्राइब करो ब्रो. क्या करता है यार आप लोग, वीडियो देखते हैं सब्सक्राइब नहीं करता है. सी यू మళ్ళా క్లోజ్ చేస్తా. రైట్.